Guys, welcome back to Reshmi Hindu Vlogs. And here is a blue color, here is the brown color, orange color, this is the pink color. మేము ఆల్మోస్ట్ 7:30కి వచ్చాము. 7:30 నుంచి 9 వరకు వెయిట్ చేపించి ఇప్పుడు వస్తుంది. Guys, welcome back to Reshmi Hindu Vlogs. ఏంటి ఇవాళ నేను చెప్తున్నా అనుకుంటున్నారా? ఈ వ్లాగ్ మా గురించి కాబట్టి నేను చెప్తున్నా. నాకు తెలిసి ఆల్రెడీ మీరు తమ్బ్లైన్లో చూసేశారుగా. ఈ వ్లాగ్లో మా అన్ఎక్స్పెక్టెడ్ షాపింగ్ అండ్ సాయి బర్త్డే సెలబ్రేషన్. ఇంకెందుకు లేట్, చూసేయండి. ఒక విషయం జరిగింది ఏంటంటే మేము ఒక్కళ్ళ షాపింగ్ కోసం వచ్చాం, అది నా షాపింగ్. బట్ ఏమైందంటే మేము నలుగురం ఫ్రెండ్స్ ఉంటాం, నలుగురం కామన్ శారీస్ తీసుకున్నాం. మీకు అది తర్వాత చూపిస్తాం ఆ 4 ఏంటో. ఇంకోటి ఏంటంటే ఒక బ్యాంగిల్ చూసాం, అది వేసుకోగానే నచ్చింది. ఆ బ్యాంగిల్ కూడా మీకు తర్వాత చూపిస్తాం. హే కిరీస్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. అండ్ ఈరోజు ఏంటి వీడియోలో నేను లేను అని చేస్తున్నారా? యాక్చువల్లీ నేను లేను కాదు, నేను ఉన్నాను వీడియోలో. కాకపోతే ఇంట్రో వేరే వాళ్ళు ఇచ్చేసరికి నేను లేను అన్నట్లే ఉందనుకుంటా. యాక్చువల్లీ నేను ఎప్పుడు ఎందుకు వచ్చాను అని అంటే, ఆల్రెడీ మీ అందరికీ తెలుసు కదా, మేము అన్ఎక్స్పెక్టెడ్గా షాపింగ్కి వెళ్ళాము అని చెప్పేసి ఆల్రెడీ గాయత్రి చెప్పేసింది కదా. సో ఆ షాపింగ్లో మేము ఏం తీసుకున్నాము అనేది చూపించడానికి వచ్చాను. మేము షాపింగ్కి ఎక్కడికి వెళ్ళాము అంటే కేపీహెచ్పికి వెళ్ళాము. మేము పెద్ద షాపింగ్ మాల్కి వెళ్ళలేదు, కేపీహెచ్పి స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళాము. సో కేపీహెచ్పి స్ట్రీట్ షాపింగ్లో మాంగళ్య ఉంటుంది కదా, సో మాంగళ్యాలో షాపింగ్ చేసాము. సో మాంగళ్యాలలో ఏం తీసుకున్నాము అంటే శారీస్ తీసుకున్నాము మాంగళ్యాలలో. తర్వాత బయటకు వచ్చేసి నార్మల్గా చిన్న స్టఫ్ మెటీరియల్స్ ఉంటాయి కదా గర్ల్స్కి, అవి తీసుకున్నాం. బ్యాంగిల్స్, రింగ్స్, ఫ్లక్కర్స్, లిప్స్, ఇంకా చిన్న అలాంటివి తీసుకున్నాము. సో ఇప్పుడైతే నేను శారీస్ చూపిస్తాను మీకు ఫస్ట్. తర్వాత మీరు కంపల్సరీ కామెంట్ చేయాలి. శారీస్లో ఆ 4 శారీస్లో నాకు ఏ శారీ బాగుంటుందో మీరు కామెంట్ చేయాలి కంపల్సరీగా. సో దాన్ని బట్టి నేను ఏ కలర్ తీసుకోవాలనేది డిసైడ్ అవుతాను. ఫస్ట్ వచ్చేసి పింక్. గర్ల్స్కి ఆల్వేస్ పింక్ కంపల్సరీగా ఉండాలి కదా, సో అందుకని మేము కూడా పింక్ శారీ అనేది తీసుకున్నాము ఒకటి. మావి ఎలా ఉంటాయి అంటే షాపింగ్ అన్నీ అంటే ఒక్కళ్ళ కోసం వెళ్తాము షాపింగ్కి, కానీ అక్కడ వాళ్ళకన్నా ఎక్కువ పక్కన వెళ్ళే వాళ్ళమే షాపింగ్ చేస్తాము. సో అలానే ఈ షాపింగ్ కూడా అయింది. ఈసారి మరీ టూ మచ్ ఏంటి అంటే మా వాళ్ళు ఎవరు రాకపోయినా కూడా వాళ్ళకు షాపింగ్ చేసాము. యాక్చువల్లీ దిస్ వాజ్ ద పళ్ళు. ఇది పళ్ళు. ఇది పళ్ళుకి కంప్లీట్గా డిజైన్ వచ్చింది, ఈ ప్యాటర్న్లో డిజైన్ వచ్చింది. దాన్ని ఏమంటారు అంటే నాకు కూడా తెలియదు ఏమంటారు. నెక్స్ట్ ఇలా టాసిల్స్ వచ్చాయి. పళ్ళుకి అంతా కంప్లీట్గా టాజిల్స్ వచ్చాయి. అండ్ శారీ అంతా కూడా ప్లెయిన్ శారీ. అండ్ కుర్చీల దగ్గర ఇలా చిన్న బూటీస్ వచ్చాయి. సో ఇది శారీ. దిస్ వాస్ శారీ. ఇలా ఉంటుంది శారీ అంతా కంప్లీట్. ఇది వచ్చేసి శారీ. అండ్ బోర్డర్ వాస్ హైలైట్. ఇందులో బోర్డర్ చాలా అంటే మంచిగా ఉంది, క్యూట్గా. ఇలా బార్డర్ వచ్చింది పింక్తోనే. అండ్ గోల్డ్ లైన్స్ వచ్చాయి దీని మీద, కనిపిస్తుందా? శారీలోనే సేమ్ కలర్, కాకపోతే గోల్డ్ లైన్స్ కూడా వచ్చాయి. గోల్డ్ లైన్స్ అండ్ పింక్ లైన్స్ వచ్చాయి. ఇది బార్డర్. హైలైట్ ఏంటి అంటే ఈ శారీకి, అంటే శారీ మొత్తంలో హైలైట్ ఏంటి అంటే పళ్ళు ఒకటే హైలైట్. ఈ పళ్ళుకి థ్రెడ్ వర్క్ లాగా డిజైన్ రావడం అనేది హైలైట్ అంతే. అండ్ శారీ మొత్తం ఇలా బుట్టీస్ వచ్చేసాయి అంతే. దిస్ వాజ్ ద ఫస్ట్ కలర్, పింక్. అండ్ ద నెక్స్ట్ ఆరెంజ్.
నెక్స్ట్ కలర్ ఇస్ ఆరెంజ్. ఆల్రెడీ ఆరెంజ్ శారీ గాయత్రి కట్టుకుంది. గాయత్రి చాలా బాగుంది, కానీ తర్వాత నేను నాకు ఇచ్చేయమని అడిగేశాను. నేనేమో పింక్ శారీ కట్టుకున్నాను, గాయత్రి ఆరెంజ్ కట్టుకుంది. నేను నీకు పింక్ ఇచ్చేస్తాను, నువ్వు నాకు ఆరెంజ్ ఇచ్చే అని చెప్పాను. నేను పింక్ ఇస్తాను, నాకు ఆరెంజ్ ఇచ్చే అని చెప్పేశాను. బికాజ్ ఆరెంజ్ శారీ చాలా బాగా అనిపించింది నాకు. దీనికి వచ్చేసి సేమ్ అన్నీ ఒకేలాగా పళ్ళు డిజైన్, దీని డిజైన్ డిఫరెన్స్ ఉంది, దాని డిజైన్కి దీని డిజైన్కి డిఫరెన్స్ అనేది ఉంది. దిస్ ఇస్ అ పళ్ళు అండ్ ద కామన్ వెరీ కామన్ టాజిల్స్ వచ్చాయి. అండ్ శారీ అంతా కూడా సేమ్ ప్లెయిన్ శారీ అండ్ మధ్యలో ఇలా క్యూట్ బుటీస్ వచ్చాయి. సేమ్ ఆ పింక్ శారీ ఇది అన్నీ ఒకేలాగా. అండ్ బార్డర్, దీనికి బార్డర్ డిఫరెంట్ వచ్చింది. ఇది హియర్ ఇస్ అ బార్డర్, వాటికేమో లైన్స్ వచ్చాయి. అండ్ దీనికి వచ్చేసి థ్రెడ్ వర్క్ వచ్చింది బార్డర్. దీనికి వచ్చేసి థ్రెడ్ వర్క్ వచ్చింది బార్డర్. థ్రెడ్స్తోనే వాళ్ళు ఏమంటారు, థ్రెడ్స్తోనే చేసేసారు బార్డర్ అనేది. సో ఇది సెకండ్ శారీ. ఇది ఆరెంజ్ కలర్. అండ్ ద నెక్స్ట్ కలర్ is brown. Waiting to open the shade. And ఈ శారీ చాలా డిఫరెంట్ అనిపిస్తుంది, కానీ డిఫరెన్స్ ఏం లేదు, సేమ్ అలానే. హియర్ ఇస్ ద పళ్ళు, హియర్ ఇస్ ద పళ్ళు. నాకు సౌండ్ ఎక్కువ అయిపోయింది కదా, ఏం చేయలేదు, కొత్త శారీస్ కదా అలానే వస్తాయి. అండ్ హియర్ ఇస్ అ పళ్ళు, బ్యూటిఫుల్ పళ్ళు. అండ్ దీనికి బార్డర్ అనేది డిఫరెంట్గా వచ్చింది, అంటే సేమ్ పింక్ శారీకి వచ్చినట్లు వచ్చింది దీని బార్డర్. ఈ కవర్ నాకు సెట్ అయిపోయింది, తీసేస్తాను ఈ కవర్, నాకు అర్థమైపోయింది. ఇది బార్డర్ అండ్ హియర్ ఇస్ ద టాజిల్స్. సేమ్ అలానే టాజిల్స్ అండ్ బార్డర్ అండ్ డిజైన్. ఇది బ్రౌన్ కలర్ అండ్ ద ఫైనల్ కలర్. మీకు మేబీ ఇదే కలర్ నచ్చుంటుంది, ఇదే కలర్ నచ్చింది ఆ 3 కలర్స్లో కూడా, ఎందుకంటే మా అందరికి ఇదే కలర్ నచ్చింది. కాకపోతే సేమ్ కలర్ తీసుకొని ఎక్కడికైనా కలుపుకొని వెళ్తే వీళ్ళని అంటారు కదా, పెళ్ళిళ్ళకి ఆర్ సంథింగ్ ఎనీ ఫంక్షన్స్కి కానీ లేకపోతే షాపింగ్ మాల్స్లో కనుక అందరూ సేమ్ కలర్స్ కట్టుకుంటారు కదా సేల్స్ గర్ల్స్, అలా అనిపిస్తారని చెప్పేసి మేము సేమ్ కలర్ తీసుకోలేదు. ఎవరికి ఏ కలర్ సెట్ అయితే ఆ కలర్ కట్టుకోవచ్చు అనే థాట్లో డిఫరెంట్ కలర్స్ తీసుకున్నాము. అండ్ హియర్ ఇస్ ద పళ్ళు, దీనికి కూడా కవర్ ఉంది, నాయిస్ ఎక్కువైపోయింది దీనికి కూడా. అండ్ హియర్ ఇస్ ద పళ్ళు. నాకు ఇదే బాగుంది కదా, ఏది బాగుందో చెప్పండి. ఇది పళ్ళు అండ్ టాజిల్స్. నాకు చాలా ఇష్టం ఇవి టాజిల్స్, ఎందుకో తెలియదు, శారీకి ఇవి ఇష్టం ఉండడం. అండ్ నెక్స్ట్ శారీ అంతా ప్లెయిన్ యాజ్ యూజువల్, ప్లెయిన్ శారీ అండ్ ఎక్కడో ఉంటాయి. హియర్ ఇస్ ద బుటీస్, ఇలా బుటీస్ వచ్చాయి. ఇప్పుడు నేను ఒక్కొక్కటి వేసుకొని చూపిస్తాను, నాకు ఏ కలర్ సెట్ అయిందో మీరు కామెంట్ చేయండి. దిస్ ఈస్ ద వన్ అండ్ హియర్ ఇస్ ద బార్డర్. దీన్ని ఆరెంజ్ కలర్ది సేమ్ బార్డర్ ఇంచుమించుగా కనిపిస్తుందా, థ్రెడ్తో స్టిచ్ వచ్చింది. అండ్ హియర్ ఇస్ ద బ్లూ కలర్. బ్లూ కలర్ శారీ ఒకటి
and the brown is brown. Here is the brown color and beautiful orange color. Orange colors and ding, ding, ding. And finally నేను ఒకసారి కట్టుకొని ఇలా తీసేసిన శారీ పింక్ కలర్. బట్ శారీస్ మొత్తం సమ్మర్ వేర్కి చాలా బాగుంటాయి. సమ్మర్లో ఏ ఫంక్షన్ అంటే పెద్ద పెద్ద ఫంక్షన్స్కి కట్టుకోలేము మనం, ఎందుకంటే ఈ జనరేషన్ కిడ్స్ ఎవరో సమ్మర్లో అంటే పెద్ద పెద్ద ఫంక్షన్కి ఇంత సింపుల్ శారీస్ కట్టుకోరు కదా. సో దిస్ ఇస్ ద పింక్ కలర్. ఇలా 4 కలర్స్ తీసుకున్నాము, కానీ సమ్మర్ వేర్కి చాలా బాగుంటాయి. సమ్మర్లో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా సమ్మర్లో డైలీ రొటీన్కి కానీ లేదా చిన్న చిన్న ఫంక్షన్స్కి శారీస్ కావాలి అంటే మాంగళ్యాకు వెళ్ళండి, చాలా బాగున్నాయి అక్కడ కలెక్షన్ కూడా. అండ్ శారీస్ కూడా చాలా బాగున్నాయి, కానీ కట్టుకునే ముందు ఒక్కసారి వాష్ చేయండి. వాష్ చేసి కట్టుకుంటే చాలా బాగుంటాయి. అవి శారీస్ కూడా కాటన్లో ఉన్నాయి కదా, కొంచెం మెత్తగా ఉన్నాయి, కంఫర్టబుల్గా ఉన్నాయి. అండ్ మేము ఆ శారీకి బ్లౌజ్ అనేది తీసుకున్నాము. ఒక బ్లౌజ్ అనేది ట్రై చేద్దాం అన్నట్టు మామూలుగా బ్లౌజ్ తీసుకున్నాము, సెట్ అయితే అందరం తీసుకున్నాము అన్నట్లు. అండ్ హియర్ ఈస్ దట్ దిస్ ఈజ్ వైట్ కలర్ తీసుకున్నాము విత్ గోల్డ్ మిర్రర్స్. గోల్డ్ మిర్రర్స్ అండ్ బ్లౌజ్ డిజైన్ వచ్చేసి ఫ్రంట్ వి అండ్ స్కాలప్ డిజైన్ వచ్చింది. మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ దిస్ ఇస్ ద స్కాలప్ డిజైన్, చాలా బాగుంది. అండ్ బ్యాక్ వచ్చేసి బ్యాక్ కూడా సేమ్ అదే, బట్ ఇది కొంచెం రౌండ్ ఆర్ యూ బ్యాక్ బటన్స్. అండ్ బ్యాక్ కూడా సేమ్ అలానే స్కాలప్ డిజైన్ అండ్ ట్యాగ్స్ వచ్చాయి. హ్యాండ్స్ చిన్నగా వచ్చాయి. మీకు యాక్చువల్లీ హ్యాండ్స్ లోపల ఇచ్చారనుకుంటా, మేము స్టిచ్చింగ్ చేయించామనుకుంటా, మేబీ అంత ఐడియా లేదు నాకు, లేదా ఇలానే వచ్చి చేయించిందో తెలీదు. యాక్చువల్లీ ఇది గాయత్రి ట్రై చేసింది, సో గాయత్రియే కదా ఫస్ట్ వేసుకుంది, దానికి ఐడియా ఉంటుంది, నాకు తెలీదు. నేను శారీస్ ఇక్కడ ఉన్నాయని చెప్పేసి బ్లౌజ్ కూడా ఇక్కడికి పంపించేసింది నా దగ్గరికి. మేము ఇవే తీసుకుంది. హియర్ ఇస్ ద బ్యాంగిల్ విత్ మల్టీ కలర్. నేను ఒక బ్యాంగిల్ తీసుకున్నాను, అది మల్టీ కలర్ బ్యాంగిల్. ఇట్స్ వెరీ నైస్, వెరీ నైస్. నేను ఇది ఆల్మోస్ట్ నా బర్త్డేకి వేసుకున్నాను, ఒక 2-3 టైమ్స్ వేసుకున్నాను, చాలా బాగుంది. ఏ డ్రెస్ మీదకైనా కూడా సెట్ అవుతుంది. నేను వచ్చేసి మల్టీ కలర్స్లో తీసుకున్నాను. గాయత్రి సింగిల్ కలర్, దానికి బ్లాక్ అంటే పిచ్చి, ఎంత పిచ్చి అంటే దానికి బ్లాక్ అంటే బ్లాక్ కలర్ ఒక్కటి ఉంటే చాలు. సో అందుకని బ్లాక్ కలర్ది తీసుకుంది. బ్లాక్ కలర్ కనిపించగానే బ్లాక్ 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 అని ఎగురుకుంటూ బ్లాక్ తీసుకుంది. అండ్ నేను 3 రింగ్స్ తీసుకున్నాను, ఒక రింగ్ బబ్బీ లేపేసింది నా దగ్గర నుంచి. హియర్ ఆర్ ద రింగ్స్, కనిపిస్తున్నాయా? దిస్ ఇస్ ఫర్ యూ, క్యూట్ హార్ట్. And one more is green stone. నాకు ఆల్వేస్ గ్రీన్ అంటే ఎందుకో ఇష్టం, చిన్నప్పటి నుంచి తెలియదు ఎందుకు ఇష్టం అనేది కూడా. సో అందుకని గ్రీన్ స్టోన్ తీసుకున్నాను. యాక్చువల్లీ ఇంకో గ్రీన్ స్టోన్ తీసుకున్నాను, కానీ అది భవానీ లేపేసింది నా దగ్గర నుంచి. నేను జస్ట్ చూపించాను ఇలా ఎలా ఉన్నాయని చూపిస్తే, ఒకసారి ఇటు ఇవ్వు అని చెప్పేసి తీసుకొని అటే చేసుకుంది. అండ్ అలాగే ఇంకొక వైట్ స్టోన్ది తీసుకున్నాను, కాకపోతే అది ఊడిపోయింది స్టోన్. ఆ రింగ్ కూడా కనిపించట్లేదు, రింగ్ స్టోన్ ఉంది కానీ రింగ్ కనిపించట్లేదు. సో ఇక అది బండి రాదులే అని చెప్పేసి, అది యూజ్ అవ్వదులే అని చెప్పేసి ఇక వదిలేసాను దాన్ని. కంపల్సరీగా మర్చిపోకుండా నాకు ఏ శారీ బాగుందో, ఏ శారీ నాకు సెట్ అవుతుంది, ఆల్రెడీ మీరు అందరు నన్ను చూశారు కదా చాలాసార్లు. సో నాకు ఏ శారీ సెట్ అవుతుందో
నాకు కామెంట్ చేసి చెప్పండి. సో దాన్ని బట్టి నేను ఒక శారీ తీసేసుకుంటాను, మిగతా 3 వాళ్ళకి ఇచ్చేస్తాను. అండ్ అలాగే ఇందులో మా ఫ్రెండ్ బర్త్డే సెలబ్రేషన్ మేము సెలబ్రేట్ చేసాము, అది ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి ఎలా సెలబ్రేట్ చేసాము అని చెప్పేసి. అది ఎక్కడ సెలబ్రేట్ చేసామో అది డీటెయిల్స్ కావాలన్నా కూడా డిఎం చేయండి నాకు. తెలుసు కదా మీకు నా ఇన్స్టా ఐడి తెలుగింటి అమ్మాయి. సో అందరూ డిఎం చేసి నేను మీకు డీటెయిల్స్ షేర్ చేస్తాను. అండ్ తను ఎలా ఫీల్ అయిందో కూడా నేను పెడతాను ఇదే వీడియోలో, అది కూడా చూసే. ఓకే దెన్ బాయ్ చూసేయండి నెక్స్ట్. బాయ్. షాపింగ్ అయిపోయింది. ఇప్పుడు నేను రూమ్కి వెళ్తున్నా. ఇంకో ఒక పర్సన్ సాయి అనే ఫ్రెండ్ మాకు ఉంటుంది, కామన్ ఫ్రెండ్. అది వెళ్ళేటప్పుడు ఏడ్చిందంట. అయితే నేను టాపిక్ తీసిన ఏంటంటే ముస్కాన్ పెళ్ళిళ్ళు ఏడ్చినాం లాస్ట్, తర్వాత ఏడవలేదు ఫ్రెండ్స్ కోసం అంటే. ఇదనే పర్సన్ ఏమన్నది పక్కా ఏడ్చిన అన్నది. అయ్యో బ్రో, దే ఆర్ కన్ఫ్యూజింగ్ మీ. I don't know they are dropping me, but still they are confused. They stay here. From how many months you will be staying here? Dina, it is 2 years. 2 years just 20 days. ఓవర్ ఏజ్. నువ్వు ఆల్రెడీ ఉన్నావు కదా 20 days అంట. 20 days. వేసింది మా అక్క ఫోన్, మా అక్క పైసలు వేసింది. Yeah, we are missing you, Sai. బోర్డు ఇంతసేపు మిస్ అవ్వలేదు, ఇప్పుడు ఏదో బ్లాగ్ చేస్తున్నాం అని చెప్పి మిస్ అవుతున్నా అని చెప్తుంది. సాయి గుర్తుపెట్టుకో, ఏం మిస్ అవుతలేదు, ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. ఇప్పుడు సీరీ అటైర్ నాకు నేను వేసుకోవాల్సింది ఒక బ్యాగ్ ఈడ ఒక బ్యాగ్ ఆడిచ్చేసిన. ఫ్రెండ్స్ అంటే ఇట్లా ఉండాలి, మన బరువుని కూడా వాళ్ళు మోసుకోవాలి. హార్ట్ టచింగ్. హార్ట్ టచింగా? Yes, really hard touching. ఓకే, ఇంకా చాలు, సమాప్తం. గుడ్ బై. Bye bye. ఏదన్నా వాటర్ బాటిల్ అడిగావు కదా, ఎందుకు అడిగావు? ప్లేట్ అడిగినా అడిగలేదే. నెక్స్ట్ టైం తీసుకొస్తాను. ఇస్తా సాయి బట్టలు. ఓకే. గాయత్రి వెళ్ళిపోతుంది. భవానీ నేను జాబ్ చేయడానికి వెళ్ళాము మెట్రో దగ్గరికి. బై బై గాయత్రి. బాగున్నాయా ఫ్రెండ్స్? నిన్నెవడు అడిగాడు? లోపలికి వెళ్ళేదాకా వెయిట్ చేసాము, కానీ లాస్ట్లో మాకు అర్థం కాదు ఏంటి అంటే, అక్కడ మెట్రో ఆంటీ ఉన్నారు కదా, వీడియో తీస్తుంటే ఆమె ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేయలేదు అనుకుంటా, లాస్ట్కి పిలిచారు. ఆమె ఎందుకు పిలిచిందో తెలీదు మాకు, ఇంకా డౌట్ అలానే ఉంది ఎందుకు పిలిచింది అసలు ఆ రోజు అని చెప్పేసి. అంటే ఆమెను ఏమన్నా రికార్డ్ చేసామని అనుకుందా లేకపోతే ఏంటో అనేది తెలియదు. ఇదైతే సాయి బర్త్డే రోజు మేము కరాచీకి వెళ్ళి కేక్ తీసుకొని వెళ్ళాము, నేను బబ్బీ. బబీ దిగుతుంది. ఈ కెమెరామ్యాన్ ఏమో కెమెరామ్యాన్ బవ్వి, ఫొటోస్ ఇదేమో గాయత్రి. ఫొటోస్ దిగమంటే లొకేషన్ పంపుతా అది పంపుతా అని ఫొటోస్ దిగట్లేదు. మళ్ళీ లాస్ట్కి సాయి వచ్చిన తర్వాత దిగుకోవడంలో ఫస్ట్ వస్తాం గైస్ మేమే. చూడండి గైస్ ఎంత బాగా ఇక స్టార్ట్ చేసింది. ఎవరికో హార్ట్ ఇస్తుంది గైస్, చూడండి గైస్ ఎవరికో హార్ట్ ఇచ్చేస్తుంది. ఎవరికి ఇస్తున్నావు గాయత్రి హార్ట్? బబ్బీ సైడ్ యాంగిల్లో బాగున్నావు బబ్బీ. బర్త్డే కల్ కూడా ఇంతలా చెయ్యదు, చేయదండి. చూడండి గైస్ మా బబ్బీ ఫోటోషూట్ చేస్తుంది, వీడియో ఫోటో 2.
నన్ను ఎప్పుడు దింపుతారు? మీ ఇద్దరే దిగేస్తే బర్త్డే గర్ల్ వచ్చాక బర్త్డే గర్ల్ని దింపుతారు. బబ్బీ నా పిక్స్ మంచిగా తీస్తుంది, నువ్వే మెంటల్. నాకు తీయడం రాదు, మరి నేను ఒప్పేసుకుంటున్నాను కదా నాకు తీయడం రాదని. ఇంకొక ఫోటోషూట్ జరుగుతుంది. కింద పడిపోయేలా మరీ దిగుతుంది. ఇద్దరు కోత్ ఫెలోస్ మై ఫ్రెండ్స్. రాలేదని చెప్పేసి ఇద్దరు ఫోన్ పెట్టి ఫోటో దింపుతున్నారు. ఫైనల్లీ కేక్ అయితే మేము తీసుకున్నాం, పిస్తా హౌస్లో తీసుకున్నాము. హ్యాపీ బర్త్డే సాయి అని రాపించాము. అదైతే డెకరేషన్ గైస్, హియర్ స్క్రీన్ అండ్ డెకరేషన్ ఎలా ఉందో చెప్పండి. మీకు కూడా దీని డీటెయిల్స్ కావాలంటే నాకు పిన్ చేయండి. మా గాయత్రి అన్నీ సెట్ చేస్తుంది బర్త్డే గర్ల్ కోసం. ఎవరు శాష్ వేస్తారు, ఎవరు క్రౌన్ వేస్తారు? నేను క్రౌన్ పెట్టేస్తాను, బబ్బీ శాష్ వేసేస్తుంది. కేక్ నువ్వు కట్ చేపిస్తావా? అదే కట్ చేయించుకుంటాను, చిన్న పిల్ల నాకు కట్ చేయించుకుంటాను. ఏమో మీరు ఎలా కట్ చేస్తారు చూడండి గైస్. గైస్ ఇప్పటి వరకు బర్త్డే గర్ల్ రాలే, మేము వచ్చి అర్ధగంట అవుతుంది. గంట మేము వచ్చి మేము బుక్ చేసింది ఒక టైంకి, ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంది. ఆ హాఫ్ అన్ అవర్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాము. చూద్దాం వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్. స్టే ట్యూన్డ్. బై. మా భవాని చాటింగ్లో బిజీగా ఉంది, ఎవరితోనో అడగండి గైస్ మీరే. మై బాయ్ ఫ్రెండ్ పర్సనల్ అట్లా షేర్ చేయాలి. వాళ్ళ హస్బెండ్ తను చాటింగ్లో ఉంది అంట. గాయత్రి మాత్రం గాయత్రిని ఇంకా సెట్ చేసుకోమంటున్నాం కానీ సెట్ చేసుకోవట్లేదు. సింగిల్గానే ఉంటుందంట లైఫ్ లాంగ్, పెళ్ళి కూడా చేసుకోదంట. తన ఫేవరెట్ సాంగ్ ప్లే అవుతుందని పిచ్చి దానిలాగా ఆనందపడిపోతుంది. సాయి వస్తుందన్న ఆలోచనలో గాయత్రి భవాని కాలు తొక్కేసింది. భవాని ఏమో ఎలక పిల్లలాగా ఎగురుతుంది. చూడండి గైస్, మేము ఆల్మోస్ట్ 7:30కి వచ్చాము. 7:30 నుంచి 9 వరకు వెయిట్ చేపించి ఇప్పుడు వస్తుంది. అది కూడా పెళ్లి కూతురులాగా మెల్లగా వస్తుంది. కింద ఉందంట. తను రాగానే సర్ప్రైజ్, తను ఎలా రియాక్ట్ అవుతుంది, ఎలా హ్యాపీగా ఫీల్ అవుతుందో చూడండి. హ్యాపీ బర్త్డే సాయి. దయ్యంగా చెప్తున్నాను, తర్వాత మంచిగా చెప్తాను. పెన్ డోర్ క్లోజ్ చేయాలి. బబీ హ్యాపీ బర్త్డే సాయి, హ్యాపీ బర్త్డే సాయి. ఆన్ చెయ్యే సాంగ్. హ్యాపీ బర్త్డే టు యూ. సాయికి గాయత్రి ఒక సాంగ్ డెడికేట్ చేస్తుంది. సో అది విన్న తర్వాత నెక్స్ట్ కేక్ కటింగ్ దగ్గరికి అయితే అక్కడ నిల్చోబెట్టాము. అక్కడ గాయత్రితోనే వేయించాము. షాష్ అండ్ క్రౌన్ ఎవ్రీథింగ్ గాయత్రితోనే చేయించాము. ఎందుకంటే నేను బబ్బీ ఇద్దరం ఫొటోస్ వీడియోస్ తీయడంలో బిజీగా ఉన్నాం. సో అందుకని చెప్పేసి తనతో వేయించాము. శాష్కి వాడి పిన్ అలాంటిది ఏమి ఇవ్వడు కదా, సో అదేమో ఆగట్లేదు, అది ఊడిపోతుంది. అండ్ క్రౌన్ పెట్టడానికి వెళ్ళినప్పుడేమో 25 కింద పడేసింది గాయత్రి. క్రౌన్ పెట్టడానికి వెళ్ళినప్పుడు 25 కింద పడేసింది. కేక్ పెట్టడానికి వెళ్ళినప్పుడు కింద పడేసాము. ప్రతిసారి ఎవరో ఒకరు ఏదో ఒకటి పడేస్తూనే ఉన్నాము. ఎవరైనా వెళ్ళగానే ఫస్ట్ బర్త్డే గర్ల్కి కేక్ పెడతారు. కాకపోతే నా దగ్గర రివర్స్, నేను ఫస్ట్ తింటాను, తర్వాత బర్త్డే గర్ల్కి పెడతాను. యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్లో గాయత్రి బబ్బీ కూడా అదే అంటున్నాను, నువ్వు తింటున్నావు దానికి పెట్టని. యాక్చువల్లీ నాకు కేక్ చాలా నచ్చింది, సో అందుకని కుమ్మేద్దామనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే తినేసాను నేనైతే ఫుల్గా కేక్ ఆ రోజు. ఇక్కడ నెక్స్ట్ గాయత్రి అండ్ బబ్బీ నువ్వెళ్ళు అని కొట్టుకుంటున్నారు. అలా కాదు, నువ్వు వెళ్ళు అని చెప్పి గాయత్రిని పంపించేశాము.
లైట్ ఆన్ చేస్తాను ప్లీజ్. గాయత్రి అసలు మర్చిపోయాం. ఒక్క 2 minutes జాతి రత్నాలు సీన్ రీక్రియేట్ చేస్తా. ఎవరితోటి నీతోనే. అసలు అదే లాస్ట్ ఒకటి చేసి కింద పట్టేట్టు ఇష్టం పట్టుకో. ఏముంది ఫస్ట్ చూడు. ఎమోషనల్ అలాంటి అవ్వకు, ఓకేనా? ఆల్రెడీ అయిపోయింది. ఎమోషనల్ అయినవా? ఏచావా సాయి? ఎవరు ఫోటో ఇచ్చారు? నీది నీ బాయ్ ఫ్రెండ్. అది ఎప్పుడుది? నా బర్త్డే అవునా? 3 years బ్యాక్. నువ్వు జర ఫేస్ కొంచెం మంచిగా పెట్టుకో. ఫోటోలు ఇప్పుడు మా ఆఫీసర్ చెప్తే ఆడిగా అవుతుంది మోస్ట్. ఒకటిపల్లి. నాకు షేర్ చేయండి. ఎవరి ఫోన్లో బాగా వస్తే వాళ్ళు పిక్స్ చేసినందుకు అంత మరి. మమ్మల్ని గుర్తుంచుకోవాలని నువ్వు చెత్తరు పెట్టుకుంది సాయి. వద్దు దిగొచ్చు అది ప్లీజ్ సపరేట్. మేము డాన్స్ చేసావా? సాయి డాన్స్ చేస్తుంది. ప్లే చేయ, డీజే పెట్టు. డాన్స్ సాయి సర్ప్రైజ్ ఎలా ఉంది? బాగుంది. నేను ఏదో మ్యాథ్స్లో ఏదో వచ్చింది. ఎక్స్పెక్ట్ చేసిన నాకెళ్ళి చూడు, దానికి వెళ్ళి చూడు. ఏదో కేక్ కట్ చేద్దాం. ఎలా ఉంది సాయి? బాగుంది. నిజంగా విన్నా, మీనింగ్ తెలుసా? తెలుసు. 2-3 సార్లు ఇష్టం. ఎవరది? బయట వద్దు. చికెన్ కర్రీయా? ఆ రింగ్ కూడా ఇచ్చేసే. దాని చేతికి చూడు ఎన్ని ఆంధ్ర రింగులు ఉన్నాయో. చికెన్ కర్రీయా లేకపోతే బోన్లెస్ వాళ్ళ? సాయి అది ఎడ్డిస్తుంది, ఇవ్వచ్చు కదా. ఉంచుకో. బోనా బీలెస్సా? అదే రాసిన, అదే చెప్పినా. ఆర్డర్ ఇవ్వడానికి ఎంతసేపు? రోటీ సింగిల్ మీరు బటర్ నాన్. ఫస్ట్ బటర్ నాన్ కర్రీస్. మేము మా ఫ్రెండ్ బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసామో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వ్లాగ్స్. లాట్స్ ఆఫ్ లవ్. బాయ్ బాయ్.